విజయవాడను వరద ముప్పు ఇంకా వదలడం లేదు. 4 రోజులుగా బెజవాడ వాసులు వరద నీటిలోనే మగ్గిపోతున్నారు. ప్రభుత్వం దాతలు చేసే సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. వరద భీభత్సం నుంచి బెజవాడ ఇంకా కోలుకోవడం లేదు. గత 4 రోజులుగా వరద నీటిలోనే నగరవాసులు జీవనం గడుపుతున్నారు. వరద ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం తాగునీరు లేకపోవడంతో కట్టుబట్టలతో ఇళ్లను వదిలిపెట్టి బంధువుల వద్దకు వెళ్లిపోతున్నారు. మరికొందరిని పడవల్లో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కొందరు ఇళ్లను వదిలేందుకు ఆలోచిస్తూ ఉండడంతో వరద ఉధృతి నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఇక వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్లు, పడవలు, డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం అందిస్తున్నారు. అయితే పునరావాస శిబిరాల్లో మాత్రమే ఆహారం ఇస్తూ ఉండడంతో కాలనీల్లోని తమ ఇళ్లకు చేరుకున్న కొన్ని కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. అక్కడికి శిబిరాలకు కిలోమీటర్ల దూరం ఉండటం, రోడ్లపై ఒండ్రు మేటలు ఉండడంతో వాహనాలు కదలడం లేదు. దీంతో దాతలు ఇస్తున్న పులిహోర, అన్నం, కూరల పొట్లాలపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినా పూర్తి స్థాయిలో అందట్లేదని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ బాటిల్సే కానీ, మజా బాటిల్సే కానీ, బిస్కెట్లు కానీ అన్నీ ఆడేసేస్తున్నారు. పెద్దల మధ్యలో పిల్లలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంత తొక్కేస్తారో మాకు భయం పడుతుంది. అలా చెప్పకుండా ఊరుకుండా వచ్చేస్తున్నారు పిల్లలు, ఆడపిల్లలు. చేతికిస్తే బాగుంటుంది కదండి, ఇళ్ళకి వచ్చేనా. లేకపోతే ఒకరి సహాయం పెట్టావు, మీరు పెట్టినప్పుడైనా మరి ఇళ్ళకి వచ్చి ప్యాకింగ్ అయినా ఇవ్వాలి కదండి. అలా చేస్తే ఎలా అండి అసలు ఈ పరిస్థితిలో వచ్చి బ్లాక్లు ఇంతమంది ఉన్నారు, ఈ ఏరియాలో ఇంతమంది ఉన్నారు రాసుకొని ఒకరికి ఇద్దరు వచ్చి ఇచ్చుకుంటే నలుగురు ఉపయోగపడిద్ది కదా. అందే ప్యాకింగ్లు తినకుండా కాలాలు వేసుకుంటే ఎవరికైనా ఉపయోగపడతాయి. నేలపాల అపార్ట్మెంట్లు పైన వేస్తున్నారా, ఏం ప్యాకెట్లు పగిలిపోయి కుంభలు నిన్నంతా కాలంలో పడేశారు. ఎవరు తిన్నట్టు చెప్పండి అన్నమాట. వృధా అయిపోయింది, చాలా వరకు వృధా అయిపోయింది. వాళ్ళు తినట్లేదు, మాకు ఇవ్వట్లేదు, కింద ఉన్న వాళ్ళకి అందట్లేదు, మధ్య బ్లాకుల్లో ఉన్న వాళ్ళకి లేవు. ఒకరికి నలుగురు ఇబ్బంది పడుతున్నారు కదా. ఒక అపార్ట్మెంట్కి, ఒక ఇంటికి ఇన్ని కేసులని ఇచ్చుకొని ఒక 10 ప్యాకెట్లు ఇచ్చుకుంటే వస్తే ఎవరి కాళ్ళు సర్దు పెట్టుకుంటాం కదా పిల్లలతో ఉన్న వాళ్ళు. అటు సింగ్ నగర్ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరద నీరు పోవడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉండడంతో ఇళ్లల్లో ఉండలేక కొందరు బంధువుల ఇంటికి వలసలు వెళ్తున్నారు. మరికొందరు ఎటూ వెళ్లలేక ప్రభుత్వం దాతలు చేసే సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సింగ్ నగర్ సమీపంలో వరద మిగిల్చిన బురదను తొలగించేందుకు పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. రోడ్లన్నీ కొన్ని వస్తున్నాయండి, చిన్న గల్లీల్లోకి అయితే రావట్లేదు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. మిగతా అయితే వాళ్ళు ఓన్లీ మెయిన్ రోడ్ల వైపు వెళ్తూ ఉన్నారు. చిన్న గల్లీల్లో ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లల వాళ్ళకి కొద్దిగా మెడికేషన్ ఒకటి, వాళ్ళకి ఆహార పొట్లాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అనేది అరేంజ్ చేస్తే బెటర్గా ఉంటుందని మా యొక్క విన్నపం. 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేవా. నేను హెలికాప్టర్ తెచ్చాడు, హెలికాప్టర్లు అన్నీ తిరుగుతున్నాయి కానీ ఏమి పసిపిల్ల బొంబాయి కాలంలో ఏ బ్లాక్లకి ఏమి అందలేదు. లాస్ట్ బ్లాక్ ఇచ్చారు. మాకు పసిపిల్లలు ఉన్నారు, పాలపేట కాదు కదా, టియ్యి కాదు కదా, నీళ్ళు కూడా దొరకలేదు. అక్కడికి నేను వరదలో కొట్టుకొని వెళ్ళి తెచ్చుకున్నా నీళ్ళు. ఆ నీళ్ళు కూడా పడిపోదా చచ్చిపోతుంది తెలియదు. ఆ కాలనీ అపార్ట్మెంట్లకు ఏమైనా సాయం చేయండి. పసిపిల్లలతో ఉన్నాం, 4వ ఫ్లోర్లో ఉన్నాం. అక్కడికి సప్లై లేదండి, ఇక్కడికి వచ్చారు, అక్కడి నుంచి రాలేకపోయాము. ఇక్కడ వరకు మొత్తం ఇక్కడే డంపింగ్ అయిపోయింది. వచ్చారు గవర్నమెంట్ చేసింది కానీ మా ఇక్కడ ఇళ్ళ వరకు చేరలేదు. మెయిన్ అది 3 రోజులు, ఈ రోజు బయటకు వచ్చాం. బుడమేరు, విజయవాడ రూరల్ గ్రామాలను కూడా ముంచెత్తుతోంది. వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ఇళ్లల్లో ప్రజలను బయటకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలింపుకు రంగం సిద్ధం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు సీఎం చంద్రబాబు. గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఓవైపు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూనే మరోవైపు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మరోవైపు బుడమేరు పనులను మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు సమీక్షించారు.
బుడమేరు కుడి ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్ల గురించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు విజయవాడ బాధితుల కోసం ఏపీ వ్యాప్తంగా పలువురు దాతలు ఆపన్న హస్తం అందిస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి ఆహార పొట్లాలు, పాలు పంపిణీ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో తుఫాను ముప్పు పొంచి ఉందన్న భయంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.